తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల వివాదం మళ్లీ మొదలైంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఇరవెండి గ్రామ పరిధిలోని కొసగుంపు ఆదివాసీ గ్రామ సమీపంలో పోడు భూముల వివాదం చోటు చేసుకుంది. అయితే పోడు భూముల్లో కందకాలు తవ్వేందుకు వెళ్లినటువంటి అటవీ శాఖ అధికారులను ఆదివాసులు అడ్డుకున్నారు. ఆ గ్రామ సమీపంలో కందకాలు తవ్వేందుకు, చెట్లు నాటేందుకు కందకాలు తవ్వేందుకు వెళ్లినటువంటి అటవీ శాఖ అధికారులను ఆదివాసీ మహిళలు అడ్డుకున్నారు. జేసీబీకి అడ్డుగా ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే తమకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఇటు ఫారెస్ట్ అధికారులు. అయితే గ్రామ పెద్దలతో చర్చించిన తర్వాతే ఇటు ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటేందుకు, కందకాలు తవ్వేందుకు వచ్చామంటూ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆదివాసీ మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఇందుకు ఆదివాసీ మహిళలు మాత్రం నిరాకరించారు. తాము కొన్నేళ్లుగా గత 30 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో పోడు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామంటూ కూడా ఆదివాసీ మహిళలు కూడా ఇటు అధికారులకు విన్నపించినటువంటి పరిస్థితి. అయినా ఇటు ఆదివాసీ మహిళలు మాత్రం ఇటు అడ్డుకోవడంతో, జేసీబీకి అడ్డు తొలగకపోవడంతో ఇటు ఫారెస్ట్ అధికారులకు, అదేవిధంగా ఇటు ఆదివాసీ మహిళలకు మధ్య మాట పెరిగి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఆదివాసీ మహిళలకు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయితే ఈ క్రమంలో ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా తమపై దాడికి పాల్పడ్డారంటూ, తాము మహిళలంటూ చూడకుండా ఇష్టానుసారంగా బట్టలు చించి మరీ దాడి పాల్పడ్డారంటూ కూడా ఇటు ఆదివాసీ మహిళలు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయంపై ఇటు అశ్వాపురం ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్ కూడా స్పందించారు. ఘటనపై కూడా ఇటు ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్ కూడా స్పందిస్తూ దీనిపై కూడా ఇటు గత 4 నెలల క్రితమే గ్రామంలో ఇటు గ్రామ పెద్దలతో, గ్రామస్తులతో కూడా చర్చలు జరిపామని, వారి అంగీకారంతోనే ఇటు పోడు భూముల ప్రాంతంలో ఇటు ప్లాంటేషన్ ఏర్పాటు చేసుకునేందుకు, మొక్కలు నాటేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే కందకాలు తవ్వేందుకు ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో అక్కడికి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో జేసీబీ జేసీబీకి అడ్డుగా ఉండి ఇటు ఆదివాసీ ప్రజలే ఇటు ఫారెస్ట్ అధికారులను దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా ప్రవహించి తమపై దాడికి పాల్పడ్డారని, మళ్ళీ ఫారెస్ట్ అధికారులే తమపై దాడికి పాల్పడ్డారంటూ ఇటు మహిళలు ఆరోపించడం సరికాదన్నారు. అయితే ఇటు ఆదివాసీలు మాత్రం ఎలాంటి ఆర్ఎస్ఆర్ పట్టాలు లేకుండానే పోడు భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ కందకాలు తవ్వేందుకు వెళ్ళినట్లుగా కూడా ఇటు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ కూడా వివరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఇటు మహిళలు మాత్రం తాము గత కొన్నేళ్లుగా, గత 20-30 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో పోడు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామంటూ కూడా వారు వాపోతున్నారు. అయితే ఇలా అధికారులు వచ్చి ఇలా కందకాలు తీయడం సరికాదని వారిని వేడుకున్నా కూడా వారు వినకుండా ఇష్టానుసారంగా తమపై దాడికి పాల్పడి, ఇలా బట్టలు చించి దాడికి పాల్పడ్డారంటూ కూడా ఇటు మహిళలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా ఇటు సిపిఐ ఇటు మహిళలు, ఆదివాసీ మహిళలు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు, అదేవిధంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటు స్థానికంగా ఉండేటువంటి సిపిఎం నాయకులు కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పాయం వెంకటేశ్వర్లకు కూడా మహిళలపై దాడికి పాల్పడ్డటువంటి అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కూడా వారు కూడా ఇటు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై కూడా ఎమ్మెల్యే కూడా స్పందించారు. ఇటు అధికారుల నుంచి వివరణ కోరినంత విచారణ జరిపించి దాడికి పాల్పడ్డ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనతో మాత్రం ఇప్పటికే ఇటు ఆదివాసీలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఆదివాసీ ప్రజలపై దాడికి పాల్పడుతున్నటువంటి అక్కడే ఉన్నటువంటి ఆదివాసీ యువకులు, అదేవిధంగా ఎవరైతే ఉంటారో సెల్ ఫోన్లను కూడా చిత్రీకరించడంతో ఫారెస్ట్ అధికారులు కూడా తమ వద్ద నుంచి సెల్ ఫోన్లు కూడా గుంజుకున్నారంటూ కూడా ఆదివాసీలు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇలా విచక్షణ రహితంగా మహిళలను చూడకుండా తమపై ఇష్టానుసార రీతిలో ఇలా బట్టలు చించి దాడి చేశారంటూ కూడా వారంతా వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉన్నతాధికారులు స్పందించి అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఆదివాసీలు కోరుతున్నారు.